కుటుంబాలు కట్టుకోవటం నేర్చుకోవాలి. మనం విశ్వాసం కలిగి ఉండడం నేర్చుకోవాలి. నలుగురు విశ్వాసంతో ప్రార్థిస్తే 5వ వ్యక్తిని రక్షించుకుంటాం. ఇంటిలో ఉన్న 2 ప్రార్థిస్తే 3వ వ్యక్తిని రక్షించుకుంటాం. 3 ప్రార్థిస్తే 4వ వ్యక్తిని రక్షించుకుంటాం. కుటుంబంగా ప్రార్థిస్తే నీ బంధువులందరినీ రక్షించుకుంటాం. సంఘము ప్రార్థిస్తే వేల మంది బాప్తిసం పొందారు. ఆ రోజున సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తున్నప్పుడు సేవకులు ధైర్యంగా వాక్యం అందించారు. అద్భుత సూచక క్రియలు జరిగాయి. 3,000 మంది 5,000 మంది ఒకేసారి బాప్తిసం పొందే ప్రభావం కలిగింది. కారణం, అందరూ విశ్వసించిన వారందరూ ఏక హృదయులయ్యారు. ఒక సంఘముగా మనందరం ఈ భారాల కొరకు ప్రార్థిస్తే దేవుని సన్నిధిలో తప్పిపోతున్న వారు, రక్షణ లేని వారు, మూర్ఖతలో ఉన్నవారు, నష్టపోతున్నవారు, అజ్ఞానంలో ఉన్నవారు, అవస్థల్లో ఉన్నవారు, సాతాను చేతుల్లో నలిగిపోతున్న వారి కొరకు మనం ప్రార్థిస్తే దేవుడు మన విశ్వాసాన్ని చూసి వారిని రక్షిస్తాడు.